తాగడం తోలడం ఇంటికి రావడం ఇంటి పరువు వీధి పాలు చేయడం నరకం చూపిస్తున్నావు కదరా ఒక పక్క కనిష్క చేసే పనులకి ఇల్లంతా తగలబడిపోతుంటే నువ్వు తాగేసి వస్తున్నావా నిన్ను మావయ్య వద్దు మావయ్య మీరు కోప్పడ్డం కొట్టడం లాంటివి చెయ్యొద్దు అది మీకు పెద్దరికం అనిపించుకోదు వెంటాడే పులి చెద్దన్నం పట్టిస్తుంది అన్నట్టు నూరిపోసేది నువ్వే నచ్చజెప్పేది నువ్వే రెచ్చగొట్టేది నువ్వే మళ్ళీ ఆపేది కూడా నువ్వే ఏం నాటకాలు ఆడుతున్నావు అభి నాటకాలాడుతుంది నీ మొగుడు అన్నిటికీ కారణం నీ మొగుడు కనిష్కతో చేరి కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నాడు బుద్ధిలేని పనులు చేస్తూ అందర్నీ హింసిస్తున్నాడు తాగేసొచ్చి ఇంటి పరువు తీస్తున్నాడు ఇవన్నీ నీ మొగుడు ఆ రాక్షసి కనిష్కతో చేరినప్పటి నుండే అలవాటయ్యాయి అది నీకు అర్థం కావట్లేదా అరే రాజీవ్ నీ వల్ల మాకు బాధలు ఎక్కువయ్యాయిరా నీ వల్ల మా కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నీ వల్లే అదిగో నీ తమ్ముడు కూడా మంచం మీద పడున్నాడు నువ్వే కాని ఆ యాక్సిడెంట్ చేయకపోయుంటే అభి తెచ్చిన 10 లక్షలతో రాహుల్ విడిపించేది ఆ కనిష్క చెర నుండి బయటికి తెప్పించేది నువ్వు మారతావనుకోవడం మా బుద్ధి తక్కువ రోజు రోజుకి నువ్వింకా దిగజారిపోతూనే ఉన్నావురా ఛీ మావి గారు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు పెద్దనాన్న నువ్వు ఎప్పుడు ఆ అభిని వెనకేసుకొస్తూ ఇంట్లో వాళ్ళని శత్రువులా చూస్తున్నావు మారిపోయింది అన్నయ్య కాదు నువ్వేమో అని మాకనిపిస్తోంది మావయ్య మీరు ఆగండి మీ కోపం తగ్గించుకోండి ఏ నాటకాలకే కదా రాహుల్ కూడా పడిపోయింది కోపగించుకునేవాడల్లా కుంకు పట్టుకు తిరుగుతున్నాడు వెగటుగా చూసేవాడల్లా వెనకేసుకొస్తున్నాడు అందుకే కదా తప్పులు ఎన్ని చేసినా తప్పించుకుని తిరుగుతున్నాం నీ వల్ల ఎన్ని తిప్పలు పడుతున్నా అవేమీ కనిపించకుండా దాచేస్తున్నాం వదినా నీకు చాలాసార్లు చెప్పాను అభిని అనే హక్కు కానీ అవసరం కానీ ఎవ్వరికీ లేదు అభి గురించి నాకు బాగా తెలుసు తనని ఇంకొక్క మాటన్నా నేను సహించేది లేదు రాహుల్ బాబు మీరు ఆగండి ఒంట్లో బాలేనప్పుడు ఇలా కోపడ్డం మంచిది కాదు అవేం పట్టించుకోకండి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను దయచేసి ఇది ఇక్కడితో ఆపేయండి ఇంకా ఈ విషయాన్ని సాగదీయకండి తగిలిన గాయం కంటే మీరు చేసే గోలే ఎక్కువగా బాధ పెడుతోంది మావయ్య అయిందేదో అయింది ఇక ఈ విషయం మీద మీరేమి మాట్లాడకండి మనకిప్పుడు రాహుల్ బాబు ఆరోగ్యమే ముఖ్యం ఆయన కోలుకోవడమే ముఖ్యం ఐరేంద్రి నువ్వు లోపలికెళ్ళు లలిత నువ్వు రాజీని చూసుకో రాహుల్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి తన ఆరోగ్యం బాగోలేదని కూడా లేకుండా ఎగిరిగిరి పడుతున్నారు అభి జాగ్రత్త నాన్న రాహుల్ ఇప్పుడు ఎలా ఉంది నొప్పిగా ఉందా పర్వాలేదమ్మా నాకు బాగానే ఉంది ఏంటోరా రాహుల్ నిన్నిలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను
ఒకవైపు పెద్దోడు చూస్తే మాట లెక్క చేయనట్టు మారిపోయాడు. చిన్నోడివి నువ్వేమో ఇలా అయిపోయావు. అసలు నా కుటుంబానికి ఏమవుతోందిరా? ఏ శాపం తగిలితే ఎంత దారుణంగా మారిపోతుంది? నాకేం కాదమ్మా, త్వరలోనే బాగైపోతుంది. నువ్వు బాధపడకు. నువ్వెలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను ధైర్యంగా ఉండగలను. ఎలా ధైర్యంగా ఉండమంటావురా? కళ్ళ ముందు కన్న కొడుకు కదల్లేని పరిస్థితిలో ఉంటే చూసి తట్టుకోవడం కన్న తల్లిగా నా వల్ల అవుతుందా?